అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. మీరు మీ ప్రొఫైల్ కానీ మిమ్మల్ని ఫస్ట్ కలిసింది ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్యమం. ఆ టైంలో రెగ్యులర్గా రావడం, ఆ విద్యార్థులతో మాట్లాడడం, ఆ ఓయూ హాస్టల్ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర మనం రోజు నడుస్తుండేది. అప్పుడే చూసాం. అప్పటికే మీ గురించి జనశక్తి వీరన్న గారు ఇవన్నీ కూడా నడుస్తుంటాయి. చిన్నప్పటి నుంచే మీరు ఆ విద్యార్థి నాయకుడిగా ఉన్న మీకు నాయకత్వ లక్షణాలు వచ్చి తర్వాత అక్కడి 7th క్లాస్ నుంచి అలా పైకి వస్తూ ఒక భావజాలం వచ్చిన వీరన్న గారితో సంబంధాలు ఉన్న బయట నుంచే మీరు ఆయన సపోర్ట్ చేసుకుంటూ రావడం, ఆయన కూడా మీకు అజ్ఞాతలు ఉన్నా సరే మీ భావజాలాన్ని మీకున్న ఉత్సాహాన్ని ఎక్కడ నీరు గార్చుకొని చేసిన వ్యక్తి. ఒక దశలో ఆయన కోల్పోవడం అనేది బాధాకర విషయం. ఆ సంఘటన ఒకసారి తలుచుకుందాం. దాంతోపాటు మీరు దేవేంద్ర గౌడ్ గారితో పాటు పార్టీ పెట్టడం, ఆ పార్టీలో నల్గొండ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న మీకు ఒక దశలో కేసీఆర్ని ఎందుకు విభజించాల్సి వచ్చింది? తర్వాత మీరు ఆ పార్టీలు ఉద్యమంలో అంత యాక్టివ్గా ఉన్న మీకు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కువగా యాక్టివ్గా లేకపోవడం అనేది ఒక ప్రధానంగా కనిపిస్తుంది మైనస్. అంటే ఆ విభేదాలు అనొచ్చా, లేదంటే వాళ్ళ సిద్ధాంతాలు మీకు నచ్చకపోవడం అనేది ఒకటి. తర్వాత మీరు మీ సర్వీస్ ప్రొఫెషనల్గా తీసుకున్నప్పుడు చాలా కేసులు వాదించుంటారు. ఈ జైల్లో ఖైదీలు ఎక్కువగా నిండిపోయిన ఖైదీల విషయంలో మీరు పిల్లి వేయడం కానీ, లేదా జనశక్తి నేత కూర రాజన్ గారి విషయంలో కానీ, కేసుల విషయంలో కానీ, ఇవన్నీ కూడా చెప్తూ పేద ప్రజలకి న్యాయం చేయాలంటే ప్రతి ఎవరైనా సరే కోర్టుకు రావాలంటే ఏం చేయాలి? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు వెంకట యాదవ్ గారి కుటుంబ నేపథ్యం, విద్యార్థి దశ నుండే మీకు ఆ భావజాలం కానీ, ఆ స్టూడెంట్స్ మీద యొక్క పట్టు కానీ, ఆ నాయకత్వ లక్షణాలు రావడానికి ప్రధాన కారణం. ముందుగా ఐడ్రీమ్ ప్రేక్షకులకు మురళన్నకు నమస్కారం. అదేవిధంగా ఈరోజు వీరన్న 24వ వర్ధంతి సందర్భంగా వీరన్నని గుర్తు చేస్తూ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు కూడా మీకు నిజంగా కృతజ్ఞతలు. వీరన్న చనిపోయే నాటికి జనశక్తి నాయకుడు ఏం కాదు, ఆయన పేరే పీడిఎస్ వీరన్న. అవును, ఆయన పేరే వీరన్న. అంటే మామూలు వీరన్న అంటే ఏ వీరన్న అంటే పీడిఎస్ వీరన్న అనేవాళ్ళు. ఆయన పేరే పీడిఎస్ వీరన్న. ఆయన పీడిఎస్ ఉన్నప్పుడు జనశక్తి ఉన్నది. బట్ ఆయన చనిపోయే నాటికి సిపియుఎస్ఐ అనే ఇండియా సంయుక్త రాష్ట్రాల కమ్యూనిస్ట్ పార్టీ పేరు మీద ఈ దేశంలో కులము వర్గం అనే సిద్ధాంతం రెండింటిని జోడిస్తూ, అంటే ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని కమ్యూనిస్ట్ పార్టీలు, ఈవెన్ పాలకవర్గ పార్టీలతో పాటు నక్సలైట్ పార్టీలు కూడా ఓన్లీ వర్గ సిద్ధాంతమే, అంటే ఆర్థిక మూలాల మీదనే, ఆర్థిక సంబంధించినటువంటి విషయాల మీదనే పోరాటం చేస్తే సమస్య పరిష్కారం అవుతుందని, ఈ దేశంలో వర్గమే ఉన్నది, పేదోడు బలిసినోడు అనే 2 వర్గాలే ఉన్నాయని ఈ దేశంలో కమ్యూనిస్ట్ పార్టీలు కానీ నక్సలైట్ పార్టీలు కానీ అంటున్న సందర్భంలో మీకు అంబేద్కర్ని చూసినా, అంబేద్కర్ నుంచి కన్సీరామ్ చూసినా, మీకు 1990వ దశకంలో ప్రధానంగా కారంచేడు, నీరుకొండ, చండూరు తదితర ఊచకోతలో జరిగినటువంటి సందర్భాల్లో పీడిఎస్ ముందుండి ఉద్యమం నడిపింది. అసలు ఆయన గురించి తెలుసుకునే ముందు మీకు ఆయనకు పరిచయం ఎక్కడ? అదే చెప్పు. ఆ పీడిఎస్ ముందుండి ఆ ఉద్యమాన్ని నడిపినప్పుడు వీరన్న మీద ప్రధానంగా ఆనాటి ఆ ఉద్యమము, దాని తర్వాత కన్సీరామ్ 90 ప్రాంతంలో కన్సీరామ్ ఈ దేశంలో చాలా స్పష్టంగా చెప్తారు అన్నమాట. ఆర్థిక స్వతంత్రం, అదేవిధంగా సామాజిక స్వతంత్రం లేనిది రాజకీయ స్వతంత్రం నిలబడదు అని చెప్తాడు. అంటే ఊరికే రాజకీయం కోసం కొట్లాడడం అనేది సాధ్యం కాదు. ఈ 2 స్వతంత్రాలు లేకుండా ఆ స్వతంత్రం వచ్చినా వేస్ట్ అని కన్సీరామ్ చెప్తాడు. కాబట్టి ఈ 3 స్వతంత్రాల మీద కొట్లాడాలంటే కులము వర్గం అనేది రెండింటిని తీసుకుంటేనే ఉపయోగం ఉంటుంది అనేటువంటి కాన్సెప్ట్ కలిగినటువంటి వీరన్న ఆ విధానాన్ని తీసుకొని విభేదించి ఈ దేశంలో, ఈ భారతదేశం ఒక రకంగా అంబేద్కర్ తర్వాత కన్సీరామ్ తర్వాత అంత గొప్ప బహుజన సిద్ధాంతాన్ని, కమ్యూనిస్టులలో బహుజన సిద్ధాంతం అర్పించినటువంటి వీరన్న వర్ధంతి సందర్భంగా నిజంగా ఆయనకు నివాళులు అర్పిస్తూ, వీరన్న నాకు 1986 ప్రాంతంలో పరిచయం. ఎందుకంటే వీరన్న గారి పరిచయం ముందు మీ కుటుంబ నేపథ్యం పరిచయము అయితే మాది నల్గొండ జిల్లా, ఇప్పుడు ప్రజెంట్ నల్గొండ జిల్లా కేతపల్లి మండలం అని కొప్పోలు విలేజ్ మాది ధనిక రైతు కుటుంబమే, కానీ గొర్రెల కాపరులు. మా నాయన గొర్రెలు కాసేది, నేను కూడా చిన్నప్పుడు గొర్రెకాడికి పోయేది. మా నాయన కూడా గొర్రెకాడికి పెట్టాను. ముందర ఆయన గొర్రెలు తీసుకొని పోతుంటే వెనకంగా పుస్తకం పట్టుకొని వెనకంగా పోయేవాడిని నేను కూడా. మాకు పెద్ద వ్యవసాయం కొద్దిగా ఎక్కువ, 50 ఎకరాలు మూసి ప్రాజెక్ట్ కింద 50 ఎకరాల వ్యవసాయం ఉంది. సో పెద్ద వ్యవసాయ కుటుంబం. బట్ బర్రెలు, ఆవులు,
గొర్రెలు ఉండేది. మా కంచెల్లో మా గొర్రెలు మేసేది. మా నాన్నతో పాటు నేను పోయేవాడిని. హాలిడే వచ్చిందంటే డెఫినెట్ పోయేవాడిని. అదేవిధంగా చిన్నప్పుడు నేను నాగలు కూడా దున్నేవాడిని. బాగా ప్రాజెక్ట్ ఏరియాలో ఏమైందంటే సీజన్లో విత్తనాలు వేసేది ఉంటుంది. మా కాల్పుల టైంలో నాట్లు పెట్టేది ఉంటుంది. సో ఎక్స్ట్రా ఒక అరక నాగలు దున్నాల్సిన సందర్భంలో డెఫినెట్ నేను కూడా పోయి నాగలు దున్నేవాడిని. ఆ విత్తనాలు వేసే సీజన్ వరకు ఉండి మళ్ళీ కాలేజీకో స్కూల్కో వచ్చేటోళ్ళు. అట్లా 5వ తరగతిలో ఇంగ్లీష్ నేర్చుకున్నా. ఏబీసీడీలు మాకు మా ఊర్లో స్కూల్లో 5th క్లాస్లో ఏబీసీడీలు నేర్పించారు మాకు. హయ్యెస్ట్ నేను 10th క్లాసులో సూర్యాపేట 10th క్లాస్లో గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నా. స్కూల్ సెకండ్ వచ్చిన నేను ఆ రోజు. యాక్చువల్గా స్కూల్ ఫస్ట్ రావాల్సిన 10th క్లాస్లో 38 మార్కులు వచ్చినాయి ఇంగ్లీష్లో నాకు. 10th క్లాస్లో ఇంగ్లీష్లో 38 మార్కుల మూలంగా నా స్కూల్ ఫస్ట్ పోయింది. అయితే ధైర్యంగా గుండె మీద చేతి పెట్టుకొని సంతోషంగా చెప్పగలను ఏంటంటే మా ఊరిలో మొట్టమొదటి 10th క్లాస్ మొదటిసారిగా పాస్ అయింది నేనే. ఆనాటి వరకు ఎవరు 10th క్లాస్ డైరెక్ట్ పాస్ కావాలి. నేను 1981-82లో నేను 10th క్లాస్ సెప్టెంబర్ ఎక్కాల్సింది అందరూ తెలిసింది. ఎవడు 10th క్లాస్ పాస్ కాలే. ఈవెన్ మా ఊరిలో రెడ్లు ఎక్కువ. ఈవెన్ రెడ్డీస్లో కానీ ఎవడు డైరెక్ట్ 10th క్లాస్ మొట్టమొదటి పాస్ అయింది మా బ్యాచే. స్కూల్ సెకండ్ వచ్చింది నేనే. దాంట్లో క్లాసులో ప్లాస్ స్కూల్లో ఫస్ట్ వచ్చినటువంటి స్కూల్ సెకండ్ వచ్చినటువంటి వాళ్ళలో మొట్టమొదటి నేను. గుల్లో వెంకన్న 10వ తరగతి పాస్ అయిందని మా ఊర్లో చాలామంది వచ్చి చూసిపోయారు. ఈరోజు కూడా గుల్లో వెంకన్నే అంటారు. గుల్లో వెంకన్న 10 పాస్ అయినట్ట అని డిస్కస్ చేసుకున్న సందర్భాలు ఉండే ఆ రోజు. ఈ నాయకత్వ లక్షణాలు ఎక్కడి నుంచి వచ్చాయండి? అదే మా అమ్మకి చెప్తే 10 పాస్ అయినమ్మా అంటే ఏమొస్తారా మరి మన 10 పాస్ అవుతాయని అడుగుతుండే ఆ రోజు. మాది ఏంటంటే పర్టికులర్గా తెలంగాణ సాయుధ పోరాట భాగం పంచుకున్న గ్రామాల్లో మా గ్రామం ఒకటి. మా గ్రామం నంద్యాల శ్రీనివాసరెడ్డి గారని నకరికల్ మాజీ ఎమ్మెల్యే గారి సొంత గ్రామం మాది. 7 అన్నదమ్ముల్లో అత్యంత కిరాతకమైన భూస్వాముల ఒక కుటుంబంలో ఒక కొడుకుని శ్రీనివాసరెడ్డి అంటే ఆయన సిపిఎం పార్టీకి ఆనాడు దళంలో అప్పుడు కమాండరు రైడరు రీడర్ అనేది ఉండేదట. ఆయన వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పర్సన్. తర్వాత సిపిఎం పార్టీ ఎమ్మెల్యే పార్టీ విడిపోయిన తర్వాత ఆయన మొట్టమొదటి ఎమ్మెల్యే అయినా నియోజకవర్గాన్ని మా గ్రామం. కాబట్టి మా గ్రామంలో 100% సిపిఎం పార్టీ. ఆ కొద్దిమంది దొరోళ్ళు ఆ బంగ్లా అంటారు వాళ్ళు గడి అంటారు. గడిల దొరోళ్ళు తప్ప మిగతా వాళ్ళంతా సిపిఎం పార్టీ. మా ఫ్యామిలీస్ అన్నీ కూడా సిపిఎం పార్టీలో ఉన్న ఫ్యామిలీసే. చిన్నప్పుడు 2వ తరగతి 3వ తరగతిలో కూడా ఎర్రజెండాకి మనవటన్న నర్రరాఘరెడ్డికి మనవటన్న ఊర్లో పిల్లలందరూ ఉరుకుతుంటే అట్లా ఉరికినటువంటి మాకు మా పక్క గ్రామంలో రవీందర్ రెడ్డి అని మందడి రవీందర్ రెడ్డి అని సినిమా యాక్టర్ ప్రభాకర్ రెడ్డి వల్ల అన్నకొడుకు. ఆర్ఎస్ఓ రీఆర్గనైజింగ్ కమిటీ ఆర్గనైజేషన్ చేసేవాడు. చాలా చూస్తే చాలా ఎత్తు హైట్ స్మార్ట్ చాలా అద్భుతమైనటువంటి గొప్ప లీడర్షిప్ క్వాలిటీ ఉన్న త్యాగధనుడు ఆయన మా పక్క గ్రామం అనమాట. కలిసి ఉంటుంది. రవీందర్ రెడ్డి గారు ఈ ఊరికి వచ్చినట్టు అందరం పోయి చూసేవాళ్ళు అనమాట ఆ రోజుల్లో. అంత పెద్ద ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్ ఆయనతో పాటు మా గ్రామాల్లో కూడా కొంతమంది ఆయన ఫాలోవర్స్ ఉంటారు. సిపిఎం పార్టీలో ఉండేటోళ్ళు బట్ ఆయన ఫాలోవర్స్ ఉండేటోళ్ళు అనమాట. డే టైంలో సిపిఎం పార్టీ రాత్రిపూట నక్సలైట్ పార్టీ లాగా అక్కడ మా దగ్గర అదొక సంఘం నడుస్తుండే. వాళ్ళని చూసిన తర్వాత అక్కడ మా దగ్గర ఉన్న కొన్ని ఈ అణచివేత ఎంత కమ్యూనిస్ట్ పార్టీ ఉన్నప్పటికీ కూడా కుల అణచివేత మా దగ్గర ఉండే. కుల అణచివేత వేరు అంటే భోజనాలు పెడితే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్యకర్త పెళ్ళి అయితే అంత కమ్యూనిస్ట్ పార్టీ ఊరే. ఒక కార్యకర్త పెళ్ళి అయితే రెడ్లకు ఒక దగ్గర భోజనం, బీసీలకు ఒక దగ్గర భోజనం, ఎస్సీలకు ఒక దగ్గర భోజనం పెట్టేటువంటి కమ్యూనిస్ట్ పార్టీ గ్రామం అది. సో అట్లా చాలా సందర్భాలు అట్లా అవమానంగా ఉండేది. అక్కడ ఉన్న సందర్భాల్లో ఎందుకో ఆ సిపిఎం పార్టీ వాళ్ళ యొక్క సామాజిక అవగాహన లేదు వీళ్ళకు. ఈ కులతత్వం అనేది వీళ్ళ దగ్గర ఉన్నదనే ఒకే ఒక యాంగిల్లో కాలేజీలకు వచ్చిన తర్వాత జార్జిరెడ్డి అమరత్వం గురించి మాట్లాడుతున్నప్పుడు కానీ అప్పుడే జార్జిరెడ్డి చనిపోయి మేము కాలేజీలకు స్కూల్స్కి వచ్చే వాటికి ఒక 10 ఏళ్ళు అయింది. ఆయన 74లో చనిపోయినట్టు ఒక 10 ఏళ్ళలో మేము స్కూల్స్లో ఉన్నాం. స్కూల్స్లో అద్భుతంగా పీడిఎస్ పేరు మీద కాలేజీలు స్కూల్స్ బైకాట్ చేయడం, కాలేజీలు బైకాట్ చేయడం అన్నీ కూడా ఉంటుండే. అట్లా ఇన్ఫ్లుయెన్స్ గురైపోయి యాక్చువల్గా నేను పీడిఎస్లో 7th క్లాస్లో జిల్లా కమిటీ మెంబర్ అయ్యాను. నెక్కర్ మీదనే నెక్కర్ వేసుకున్న రోజుల్లోనే నేను జిల్లా కమిటీ మెంబర్ని అయినా. నాకు ఎందుకు ఆ రోజుల్లో నేను తర్వాత ఆలోచించుకుంటే ఇప్పుడు ఆలోచించుకుంటే కూడా అర్థమైంది అసలు నన్ను ఎందుకు అంత చిన్న వయసులో కూడా వీళ్ళు కమిటీలలో పెట్టుకున్నారో అర్థం కాకపోతున్నా. కానీ నేను బాగా వాల్ రైటింగ్ రాస్తాను. ఓకే. పాటలు కూడా వాడుతుంటాయి. ఇప్పుడు వాడతలేను కానీ పాటలు కూడా వాడుతుంటాను. బాగా స్లోగన్స్ ఇస్తాను. బాగా గట్టి నోరు ఉంటుంది. స్పీచ్ ఇస్తే కూడా పర్వాలేదు మొత్తం మీద మిగతా వాళ్ళకంటే మంచి అదరగొట్టగలుగుతాం పక్కని. మీకు బాగా గుర్తుండిపోయిన ఒక స్లోగన్ ఉందా అప్పుడు?
జీనా హైతో మరణా సీకో కథం కథం పర్ లడ్నా సీకో జార్జ్ రెడ్డి అమరే అనే స్లోగను బహుశా నేను కొన్ని వేల సందర్భాలు ఇచ్చి ఉంటాను నేను. ఓకే, గోడ మీద లక్షలు కూడా అనొచ్చు. కొన్ని వేల సందర్భాలు గోడల మీద రాసి ఉంటాను. జీనా హైతో మరణా సీకో అనేది నిక్క పొడిస్తే కదా. మనం కొన్ని వందల మంది ఇటు ఉంటాం, కొన్ని వందల మంది అటు ఉంటారు. వాళ్ళు మనం రోమాలు నిక్కపొస్తాయి. జీనా హైతో మరణా సీకో కథం కథం పర్ లడనా సీకో అనగానే కొనక నుంచి వందలాది మంది విద్యార్థులు జీనా హైతో మరణా సీకో అంటారు. అటువైపు ఏవీపీలో ఉంటారు, వాళ్ళు ఏదో అంటుంటారు. మాకు ఏవీపీలో బాగా గొడవలు ఉంటుండే, బాగా అక్కడి తల్లి సూర్యాపేట స్కూల్ జూనియర్ కాలేజ్ అయిపోయినాక నల్గొండ డిగ్రీ కాలేజ్కి వచ్చిన తర్వాత నేను అన్ని సందర్భాల్లో ఎన్నికల్లో గెలిచిన. నేను నల్గొండ డిగ్రీ కాలేజ్ 1956లో ఏర్పడింది. 1956 to 1986 ఏ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాడు కానీ, ఏ ఎస్సీ వాడు కానీ, ఎస్టీ వాడు ఎవడు ఆ కాలేజీలో ప్రెసిడెంట్గా గెలవలేకపోయారు. అగ్రకులాలు తప్ప వేరోడు ఎవడు ఆ కాలేజీలో ప్రెసిడెంట్ గెలవాలి. 86, 87లో నేను ఒక్కనే గెలిచిన. మళ్ళా తర్వాత ఎవడు గెలవాలి. ఆ 35,000 మంది విద్యార్థులు ఉన్న కాలేజ్ అది. మా సామాజిక వర్గాల్లో చూసుకుంటే మా సామాజిక 10-20 మంది కూడా ఉండలేరు ఆ రోజు విద్యార్థులు. కానీ అప్పుడు మాకు అడ్వాంటేజ్ ఏంటంటే మురళీధరరావు కమిషన్ 86లో మండల కమిషన్ మండల కమిషన్ 80లో వచ్చింది, మనకు 90లో వచ్చింది. 86లో మురళీధరరావు కమిషన్. మురళీధరరావు ఎన్టీ రామారావు కాలంలో ఏంటంటే బీసీ రిజర్వేషన్లకు సంబంధించేసి ఎంత పర్సెంటేజ్ వీళ్ళకి ఇవ్వాలి, ఇలా పర్సెంటేజ్ ఎంత ఉన్నదని ఒక మురళీధరరావు అన్నట్టు ఆయన ఒక కమిషన్ ఇస్తే ఆయన బీసీలు 54% ఉన్నారు, ఇలా 44% రిజర్వేషన్లు ఇవ్వండి రికమెండ్ చేస్తాడు. ఆ సందర్భంలో చాలా పెద్దది ఆందోళన అయింది. సో ఆ ఆందోళనకు ఒక రకంగా జిల్లా ఆ ఆందోళన నేనే నాయకత్వం వహించిన. ఆ ఆందోళనకు నాయకత్వం వహించిన ఫలితమే ఆ రోజు రిజర్వేషనిస్టులు యాంటీ రిజర్వేషనిస్టుల మధ్య జరిగిన పోరాటం. నేను పీడిఎస్ పేరు మీద ఉన్నా, బట్ ప్రో రిజర్వేషన్. యాంటీ రిజర్వేషన్ అతనే నా మీద ఓడిపోయాడు, మిగతా అన్ని సంఘాలన్నీ ఎగిరిపోయినాయి. సో ఆ విద్యార్థి ఎన్నికల్లో ఎప్పుడైతే గెలిచినామో అప్పుడు వీరన్న లైన్లోకి వచ్చేసాడు. మాకు ఆ రోజులలో మాకు అప్పటికి 86 అంటే చాలా కాలం అయింది. అయినా అంబేద్కర్ బొమ్మ మా రూమ్లలో పెట్టుకుంటే వీడు క్యాస్టిస్ట్ అనేవాళ్ళు. అంబేద్కర్ బొమ్మ రూమ్లో కనపడితే అసలు తెలియదు. ఆ రోజుకు మాకు అంబేద్కర్ ఎవరో తెలియదు. యాక్చువల్గా అంత పెద్ద జిల్లా విద్యార్థి నాయకుడిగా, అంత పెద్ద డిగ్రీ కాలేజ్ అధ్యక్షుడిగా ఉన్న అంబేద్కర్ ఎవరో తెలియదు. అంబేద్కర్ బొమ్మ తెచ్చి మా రూమ్లో పెట్టుకుంటే అరే వీళ్ళు క్యాసిస్టు అనేటోళ్ళు మా ఆర్గనైజేషన్ ఉన్న వాళ్ళే. అక్కడికి వెళ్ళి మొదలైంది యాక్చువల్గా మా పోరాటం, మా గొడవ. ఆ రోజు రిజర్వేషన్లకు మద్దతు ఇవ్వద్దని మా సంఘం కూడా న్యూట్రల్ స్టాండ్ తీసుకొని ఉన్నారు. ఓకే, న్యూట్రల్ స్టాండ్ తీసుకొని ఉంటే అట్టెట్లా న్యూట్రల్ స్టాండ్ తీసుకుంటారు. మాలాంటి 4-5 చదువుకున్న వాళ్ళు మేమేమో మీ పీడిఎస్ పేరు మీద ఇంకో పేరు మీద రిజర్వేషన్లకు వ్యతిరేకంగా అనుకూలంగా పోకుండా స్టాండ్గా ఉండాలి. మీరు ఎక్కువ మంది ఉన్నారు కదా అగ్రకులాలు, కాబట్టి కొంతమంది అపోజ్ చేస్తారు, కొంతమంది వచ్చి మాకు నిలబడతారు. ఇది న్యాయమైంది కాదని చెప్పి మేము ఇప్పుడు తిరగబడ్డాము. వీరన్న అప్పటికి పీడిఎస్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాడు. సో ఆయన సపోర్ట్ చేయడం, వాళ్ళందరూ కలిసి మాట్లాడుకోవడం. అప్పుడు రాజన్న కన్సర్న్ పార్టీకి అధ్యక్షుడు కూడా సెక్రటరీ ఉండడం వల్ల ఆ రోజు లేదు, మనం రిజర్వేషన్లకు మద్దతుగా నిలబడాలని ఒక డెసిషన్ తీసుకున్నారు. రిజర్వేషన్లకు మద్దతుగా నిలబడాలని ఇప్పుడు డెసిషన్ తీసుకున్నారు. మా పని ఈజీ అయిపోయింది. మేము రిజర్వేషన్లకు మద్దతుగా కాలేజ్ బైకాట్ చేసేవాళ్ళం, లేదు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కూడా వస్తే కాలేజ్ బైకాట్ చేయకపోతుంది. నేను కాలేజ్ ప్రెసిడెంట్ ఉండి కూడా చాలా యాక్టివిటీ చేసినాం. ఓకే, అంటే వీరన్న గారితో మీకు డైరెక్ట్ ఆ సందర్భంలో మాకు గెలిచిన విద్యార్థి సంఘాల నాయకులకు ఒక ట్రైనింగ్ క్లాస్ పెట్టారు నల్గొండ ట్రైనింగ్ క్లాస్ పెడితే వీరన్న వచ్చిండు. ఆ రోజు నైట్ క్లాస్ అయిపోయాక పడుకున్నాం అందరం రూమ్లో. తెల్లారేట 3 గంటలకు వచ్చి పోలీసు వాళ్ళు తీసుకుపోయారు. ఎవరిని? మమ్మల్ని అందరినీ తీసుకుపోయారు వీరన్నతో పాటు. వీరన్నను బాగా గుర్తుపట్టేటటువంటి విజయ్ సింగ్ అని ఒక ఎస్ఐ ఉండే అక్కడ టౌన్లో. విజయ్ సింగ్ మీకు తెలిసిన విజయ్ సింగ్ టౌన్లో ఉండే. వచ్చి అరెస్ట్ ఆయనే కదా. అరే వీరన్న నువ్వు ఉన్నావు కదా, వీరన్న ఏమున్నది ఊరికే మాట్లాడి పంపిస్తాం అన్న, తీసుకురమ్మనడం తీసుకుపోయి మమ్మల్ని 3 రోజులు వడబెట్టిండు. ఆ సందర్భంగానే వీరన్న ఒక రకంగా ఇంట్రడ్యూస్. సరే అంతకుముందు పరిచయం ఉన్నది కానీ బాగా 2 రోజులు కలిసి పోలీస్ స్టేషన్లో కూర్చున్నాం కాబట్టి అప్పటి నుంచి బాగా పరిచయం అయ్యాడు. చాలా విషయాల్లో షేర్ చేసుకోవడం కానీ, మంచి చెడ్డ ఉండడం కానీ. అప్పటి నుంచి తర్వాత తను చనిపోయేంత వరకు కూడా రెగ్యులర్గా కలిసి. ఎన్ని సంవత్సరాలు ఉండొచ్చాను ఇద్దరి మధ్యన? 86 అంటే 99లో చనిపోయాడు ఆయన. 86, 15 ఏళ్ళు, ఒక 15 ఇయర్స్. 15 సంవత్సరాల జర్నీలో ఆయనకి మీకున్న అనుబంధం ఎక్కడ బాగా గుర్తుండిపోయింది చెప్పండి. హయ్యెస్ట్ ఏంటంటే నేను డిగ్రీ అయిపోయిన తర్వాత నెల్లూరులో పోయి లా చేసిన. నేను
అంటే లా చేయాలని ఎందుకు అనిపించింది? లా అనేది కేవలం ఈ పోలీస్ రిప్రెషనే. మా మీద ఇప్పుడు చెప్పనీకి వస్తుందో కాదు కానీ ప్రతినిత్యం ఆ పోలీసు వాళ్ళని చూసి భయపడేవాళ్ళం మేము. ఇప్పుడు చాలా ఈజీ ఉంది కానీ ఒక పోలీస్ కానిస్టేబుల్ ఆ రూట్లో వస్తే కూడా మనం వెనకంగా పోలీసు వాళ్ళు తిరుగుతున్నారని భయపడేవాళ్ళం రోజులు అవి. వాల్ రైటింగ్ చేస్తే రన్నింగ్ చేసుకుంటా దాని మీద తీసుకుపోయి స్టేషన్లో కూర్చోబెట్టి పొద్దునట్టు పంపించేటోళ్ళు ఎవరైనా వచ్చి పంపిస్తే. ఆ రిప్రెషన్ అప్పుడు బ్యాన్ ఏం లేదు, రిప్రెషన్స్ లేవు, కానీ ఎందుకో వాల్ రైటింగ్ చేస్తే రాత్రి కూడా పట్టుకపోయేటోళ్ళు పోలీసులు వచ్చి. ఆ కండిషన్లో నేను అక్కడ లా చేసిన తర్వాత ఉస్మాన్ యూనివర్సిటీలో, అంటే నేను ఆర్గనైజేషన్తో టచ్ నుండి ఇక్కడే ఉండేవాడిని ఎక్కువ, బట్ వచ్చి ఎంఏ జాయిన్ అయిన తర్వాత కొంచెంకాలం నేను అంటే కూల్గానే ఉన్నా. యూనివర్సిటీ విద్యార్థుల పోరాట కమిటీ అని ఒకటప్పుడు ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ప్రధానంగా ఏంటంటే క్యాపిటేషన్ ఫీజు మూమెంట్ వచ్చింది. నెదురువెల్లి జనార్దన్ రెడ్డి గారు 9 మెడికల్ డెంటల్ కాలేజీలకు పర్మిషన్ ఇచ్చారు 92. అప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్ స్ట్రగుల్ కమిటీ అని ఒకటి ఏర్పాటు చేసినాం. దానికి నేను కన్వీనర్గా ఉండి, తదనంతర కాలంలో అది రూపాంతరం చేసి ఆల్ యూనివర్సిటీ స్టూడెంట్ స్ట్రగుల్ కమిటీగా మారింది. దానికి నేను స్టేట్ కన్వీనర్గా ఉండి, ఈ ఏర్పాటు చేయడం వెనుక వీరన్న అద్భుతమైనటువంటి కృషి ఉండే. అప్పుడు పీడిఎస్ వీరన్న బ్యాక్గ్రౌండ్లో ఉండి నన్ను ఈ రాష్ట్రం మొత్తం తిప్పిండు. బహుశా అన్ని యూనివర్సిటీలో పోయి మాట్లాడి స్పీచ్లు ఇచ్చి కమిటీలు వేసి వచ్చిన. మెడికోస్ కోఆర్డినేషన్ కమిటీ అని ఒక రామకృష్ణ అని ఒక డాక్టర్ ఉండే, సో ఆయన ఒక దగ్గర ఇప్పుడు సూపరింటెండెంట్ ఉన్నాడు. ఆయన పేరు చెప్తే బాగుంటుందో కానీ ఒక మెడికల్ కాలేజ్ సూపరింటెండెంట్ ఉన్నాడు ఇప్పుడు. అట్లనే స్కాలర్షిప్ స్టూడెంట్స్ అంటే హాస్టల్ విద్యార్థుల పోరాట కమిటీ అని ఒకటి, టెక్నికల్ స్టూడెంట్స్ పోరాట కమిటీ అని ఒకటి, ఇట్లా అన్నీ మేము కమిటీస్ వేసి క్యాపిటేషన్ ఫీజుకు వ్యతిరేకంగా చాలా పెద్ద ఉద్యమం చేస్తే, అప్పుడు యాక్చువల్గా కాంగ్రెస్లో వైరుధ్యాలు ఉన్నాయి. ఇప్పుడు మా దగ్గర శ్రీనివాస్ అని, ఇప్పుడు మల్లేష్ అని, వాళ్ళిద్దరు ఇప్పుడు ప్రొఫెసర్లు ఉన్నట్టున్న ఎన్ఎస్సీలో ఉండేవాళ్ళు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బహుశా ఆ రోజు జనార్దన్ రెడ్డికి అగ్రక్ష కేసు వేయించిండు అనుకుంటా. నేను వీరన్న ఇద్దరము చనిపోయిన ఎస్ రామచంద్రరావు ఇంటికి పోయినాం. కాంగ్రెస్ వాళ్ళ పేరు మీద కేసు వేస్తే ఎప్పుడు కాంప్రమైజ్ అవుతారు అనే భయానికి మాతోటి కేసు వేయించారు ఆ రోజు. యాక్చువల్గా మా దగ్గర పైసలు లేవు, నిజానికి మాది కాదు. వీరన్న ఫస్ట్ పిటిషనర్, నేను సెకండ్ పిటిషనర్గా ఆ క్యాపిటేషన్ ఫీజు మూమెంట్కి క్యాపిటేషన్ ఫీజు జీవోని ఛాలెంజ్ చేస్తూ హైకోర్టులో కేసు వేస్తే ఎస్ రామచంద్రరావు గారు చేశారు. ఆ స్ట్రక్ డౌన్ చేసినందుకు ఆయన ప్రభుత్వం పడిపోయింది ఆ రోజు. ఈ మీన్ టైము 1 year కాలంలో చాలా ప్రదర్శనలు, ఉద్యమాలు అనేకం చేస్తుండే. సూర్యాపేటలో ఒక సభ కూడా పెట్టినట్టున్నారు కదా అప్పుడు. అది 1996లో తెలంగాణ మహాసభ, ఆ సభ పెట్టినారు. దానికి వీరన్న గారు, వీరన్న బ్యాక్గ్రౌండ్ కానీ యాక్చువల్గా వి ప్రకాష్, చెరుకు సుధాకర్, భరత్ కుమార్, వీళ్ళు, నేను అప్పటికి నకరికల్లో ఉంటున్నా. అప్పటికి లాయర్ అయినా నేను, లాయర్గా ఎన్రోల్ అయిపోయినా నేను. లాయర్గా యూనివర్సిటీ నుంచి వెళ్ళిపోయి లాయర్గా ఎన్రోల్ అయిపోయి, మాది నకరికల్ కాన్స్టిట్యున్సీ వస్తుంది కాబట్టి నేను నకరికల్లో ప్రాక్టీస్ చేస్తున్నాను. చెరుకు సుధాకర్ చిన్న క్లినిక్ ఉండే హాస్పిటల్లో, షాప్ లాంటిది ఉండే. షాప్లో రాత్రిపూట వచ్చి ప్రకాష్ అన్న, భరత్ అన్న, ఇంకా కూడా ఎవరో ఉన్నారు గుర్తులేదు, తెల్లవాళ్ళు డిస్కషన్ చేసారు వాళ్ళు తెలంగాణ మహాసభని ఎట్లా నడపాలి ఏంటి అని. నా ఇల్లు కూడా అక్కడ దగ్గరలో ఉండే. సుధాకర్ అన్న క్లోజ్ ఉంటాడు, పిలిస్తే నేను కూడా ఆ రోజు నైట్ అంతా ఉన్నా. బట్ ఆ రోజు నేను నాయకుని కాదు, వీళ్ళు నాయకులు. అంటే విద్యార్థి రాజకీయాల నుంచి వచ్చి నేను బతుకుతీరు ఒక రకంగా ఏంటంటే, అప్పటికి మధ్యలో చాలా సంఘటనలు జరిగినాయి. ఒక భయము, ప్రాణ భయమా లేకపోతే బతుకు తెరువు కోసమో, కానీ నేను అప్పుడు కొంతకాలం తెలుగుదేశంలో పనిచేసిన. తెలుగుదేశంలో అంటే యూనివర్సిటీ నుంచి పోయినాక రిప్రెషన్ భయానికి తెలుగుదేశంలో జాయిన్ అయిపోయినా. వాస్తవం మాట్లాడితే రిప్రెషన్ భయమే. నిజంగా ఆ వద్ద అంత దాచుకోవాల్సినంత భయం ఏముంది ఈరోజు మనం మామూలుగా ఉన్నది.